స్వదేశంలోనే వాళ్ళ మానవ వనరులను వినియోగించే కార్యక్రమం మొదలు పెట్టాలి. కానీ ఉన్నట్లుండి ఇవాళ విదేశాల్లో అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అనేక దేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నవారు అక్కడ రమారమి వాళ్ళ కుటుంబ ఖర్చులు, వాళ్ళ అవసరాలు, నిత్యావసరాలు అన్ని సరదాలు అన్ని పోను రమారమి $60,000 వెనకేసుకోగలుగుతున్నారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ $60,000 అంటే సంవత్సరానికి వార్షికంగా ఒక 50 లక్షల రూపాయల సంపాదన. ఆ 50 లక్షలు తన జన్మభూమి కోసం తన తండ్రికి తల్లికి పంపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ మీదో లేకపోతే ఆస్తుల రూపంలోనో, నగదు రూపంలోనో, బంగారు రూపంలోనో వాళ్ళ కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. తద్వారా వృద్ధి జరుగుతుంది, కుటుంబాలు వృద్ధి చెందుతున్నాయి, మన జీడిపి కూడా పెరుగుతుంది. కానీ ఉన్నట్టుండి 50 లక్షల సంపాదన ఇక్కడ కుటుంబ అవసరాలు పోను జరుగుతుందా స్వదేశంలో? అయితే ఇప్పటికే మీరు అన్నట్టుగా గత 5-6 సంవత్సరాల నుంచి అమెరికా నుంచి రిమిటెన్సెస్ తగ్గుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ అనేది చాలా విలువగా మారి ధరలు బాగా పెరిగిపోయినాయి వాళ్ళ డబ్బు చేయబట్టే. ఇలా భూముల ధరలు ₹1,00,00,000, ఒక ఎకరానికి 5 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు అంటే స్థానికంగా ఉన్న ప్రజలకు అసలు భూములు దొరకలేవు. స్థానికంగా అవసరాలకు ఈవెన్ ఒక ఇల్లు కట్టుకునే వారికి కూడా ఇల్లు స్థలం దొరకలేనట్టు పరిస్థితి ఉన్నది. ధరలు బాగా పెరిగిపోయినాయి అమెరికా నుంచి. ఈ రియల్ ఎస్టేట్ పెరగడానికి ఐటీ డబ్బే కారణం అంటారా, ఇంకా వేరే వేరే కాదా? అది రియల్ ఎస్టేట్ పెరగడానికి ఐటీ అంటే ఇక్కడ లోకల్ ఐటీ కాకుండా బయట నుంచి అమెరికా నుంచి డబ్బు బాగా రావడం ఒకటైతే, మనకు ఈ దేశంలో దోపిడీ చేసే వాళ్ళు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు, కంపెనీలు దోపిడీ చేసిన వాళ్ళందరూ తమ యొక్క బ్లాక్ మనీ అంతా ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టడం వల్ల అది అన్ని రకాల ఇటు అమెరికన్ మనీ వస్తున్నది, లోకల్ గా చేసినటువంటి బ్లాక్ మనీ అంతా అందులోకి ఎంటర్ అవుతున్నది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ వీళ్ళు కూడా వాళ్ళ డబ్బును భూమి మీదనే పెడతా ఉన్నారు. కాబట్టి దానివల్ల ఇవాళ భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. మామూలు వానికి భూమి దొరికే పరిస్థితి లేదు. రైతు ఇవాళ భూమిని కొనే పరిస్థితి లేదు. రైతులు అమ్ముకుంటున్నారు కానీ కొంటలేరు. ఫైనల్ గా ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం కేవలం బెదిరించడానికి మేకపోతు గాంభీర్యంగా అభివర్ణిస్తారా, లేదు ఆ బిల్లుని ప్రతిపాదించి నిరోధించే చట్టం బిల్లుని ప్రతిపాదించిన బిల్లుని అమలు చేసి ఈ రుసుమును కూడా తగ్గించకుండా $1,00,000 ఉంచుతారా? బెదిరించడానికే, అమలు చేయడానికే? ఇది బెదిరించడానికే. ఆయన ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు రష్యా నుంచి చమురు కనుక కొనకపోతే నేను ఇవన్నీ సడలిస్తాను, మనం ఒక డైలాగ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు అనేది ఒకటి ఉంది. రెండవది అంటే అల్టిమేట్ గా ఈ హెస్ టు గో డౌన్. ఇంకో 1 or 2 years ఏమైతుందంటే అమెరికన్ ఎకానమీ బాగా క్రైసిస్ లో పడుతుంది. లేక అమెరికన్ కంపెనీల నుంచి కూడా ఆయనకు బాగా ప్రెషర్ వస్తుంది. దాన్ని తట్టుకోలేనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆయన తప్పకుండా తన నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేని పక్షంలో అమెరికన్ ఎకానమీ చాలా ఇబ్బందుల క్రైసిస్ లో పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకు ఉండే దానికి ఉండేటువంటి కాంపిటేటివ్నెస్ అనేది పోతుంది. దానికి ఉండేటువంటి పోటీ తత్వాన్ని తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టెక్నోక్రాట్స్ ఇక్కడి నుంచి పోతే తప్ప అమెరికన్ ఎకానమీ అక్కడ నడవదు. కాబట్టి మన దేశం యొక్క టెక్నోక్రాట్స్ అనేటోళ్ళు వాళ్ళకు అత్యవసరమైనటువంటి వనరులు. కాబట్టి అది ఎన్నడో ఒకనాడు సరే, ఇప్పుడు ఆయనకు ఉండే పిచ్చితనంతో ఈ రకంగా చేస్తుండొచ్చు, కానీ కొంతకాలం తర్వాత తన రివ్యూను మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పలేం మనం. త్వరలోనే అనేక మార్పులు రావచ్చు. ఎందుకంటే ఈవెన్ ట్రంప్ కూడా తన నిర్ణయాలను ముఖ్యంగా భారతదేశం మీద ఇటువంటి ఆంక్షలు పెట్టి ఒక కక్షపూరితమైనటువంటి యాటిట్యూడ్ను అనేది విత్డ్రా చేసి సడలింపు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే ఆర్థిక వ్యవస్థను మళ్ళీ బాగు చేసుకోవాలి. కాబట్టి అటువంటిది అంటే బెదిరించి చూస్తా ఉన్నాడు ఆయనే.